నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి రీసెంట్‌గా చూస్తే గనక బ్రెజిల్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఇదొచ్చేసి ఒరిజినల్ కాదు, రిప్లికా అనమాట. మనకి యూఎస్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రిప్లికాగా చెప్పుకోవచ్చు. ఇది కూడా కానీ 100 ఏళ్ల పైనే చరిత్ర ఉన్న విగ్రహం గురుగారు. యాక్చువల్‌గా అక్కడ భారీ వర్షాల వల్ల కూలిపోయింది. కాకపోతే దీన్ని ఏందంటే కొంతమంది చాలా రకాల అంటే విపత్తులకి ఇదొక సూచన కింద విమర్శిస్తూ వస్తున్నారు. అది రియలే అంటారా? మనకి 2026 దగ్గరలో ఉన్నాం కదా గురుగారు. సో ఏందంటే ఇట్లాంటివన్నీ ఈ ఇయర్‌లో 2025లో చాలా రకాల ఇన్సిడెంట్స్ చూస్తూ వచ్చాము. సో వీటికి అదేమన్నా సూచనగా మనం అనుకోవచ్చా? బ్యాడ్ ఇండికేషన్ లాగా 2026కి మీరేమంటారు? ఇప్పుడు మనకి ఏదైతే ఉందో యావత్ ప్రపంచవ్యాప్తంగా మనకి అతిపెద్ద దేశమైనటువంటి బ్రెజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రెజిల్స్ దాంట్లో ఈ జరిగినటువంటి వింతని చెప్పుకోవచ్చు. ఇది మామూలుగా ఏంటంటే ప్రపంచంలో చాలా వింతలు ఉంటాయి. ఇప్పుడు 9 వింతలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకప్పుడు 7, 8 నుంచి వచ్చి ఇప్పుడు 9 ఉన్నాయి. అలాంటి వింతల్లో ఒకటైనటువంటి బ్రెజిల్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీస్. ఇది ఈక్వాలిటీ అనమాట. అంటే సేమ్ ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఈక్వాలిటీ. అంటే ఇలాంటి దాన్ని మనం చూసినట్టు కనుక వర్షాలకు కావచ్చు. అంటే ఇంతకుముందు ఇలాంటి వర్షాలు పడలేదంటారా? పడ్డాయి. ఇంతకన్నా వెరీ ఘోరమైనటువంటి వర్షాలే పడ్డాయి. అందుకనే ఇది కింద ఫీల్ అవుతున్నారు జనాలు కూడా. అయితే ఈ వర్షాలు పడడానికి కారణం కావచ్చు. ఇక తర్వాత క్వాలిటీ ఆఫ్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఫస్ట్లో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, ఆ క్వాంటిటీ కావచ్చు, చేసేటువంటి విధానం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ కాస్ట్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు. ఒకప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ అక్కడ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి వేరే ఉంటుంది. 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకి యూఎస్లో చూసుకున్నట్టయితే కనుక అప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం ఉంటుంది. ఇది 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇటీవల కాలమే చెప్పుకోవచ్చు. 100 సంవత్సరాలు అంటే పెద్ద పోయినటువంటి కాలమేం కదా, ఇటీవలనే చెప్పొచ్చు. అలాంటి క్వాలిటీ లేదన్నా క్వాలిటీ తగ్గొచ్చు. లేదంటే భూమిలో సారం అనేది కొంతగా తీసేటువంటి వెన్నులో కావచ్చు. ఆ భూమి కింద రేర్లు ఉంటాయి, 7 రేర్లు ఉంటాయి. మన చర్మానికి 7 రేర్లు ఉంటాయి, భూమికి కూడా 7 రేర్లు ఉంటాయి. అలాంటి రేర్లు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి బ్రెజిల్ దేశాల్లో ఎక్కువగా మనకి ఏంటంటే కనుక భూఛాయలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బ్రెజిల్ దేశాల్లో అంచు ఛాయలు అంటారు, భూఛాయలు అంటారు అనమాట. అక్కడ ఏంటి అంటే బ్రెజిల్లో 4 ఛాయల తర్వాత వాటర్ ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది అక్కడ. భూగర్భ ఛాయల్లో అగ్ని ఎక్కువ ఉంటుంది. మన భారతదేశ ఛాయలో భూమిలో అగ్ని తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎండలు ఎక్కువ వస్తాయి. బ్రెజిల్లో కూడా ఎండలు ఉన్నప్పటికీ కూడా భూగర్భంలో వారికి అగ్ని స్థాయి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ అగ్ని గ్రహణాలు ఎక్కువ ఉండడం వలన అక్కడ వాస్తు కూడా వేరే డిఫరెంట్ కడుతూ ఉంటారు. అక్కడ భూకంపాలు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు గమనించినట్టయితే బ్రెజిల్ లాంటి వాటిలో భూమి అదురేట్లు ఎక్కువగా ఉంటాయి, అగ్ని ఛాయ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి దానికి రేర్ కదులుతూ ఉంటుంది. ప్రతి 20 ఇయర్స్కి ప్రతి 25 ఇయర్స్కి ఒకసారి గ్రహాలని మార్పిడి చెందినప్పుడు భూమికి దగ్గరలో ఉండేటువంటి గ్రహాలు ఛాయ తప్పినప్పుడు అక్కడ ఎక్కువగా కదులుతూ ఉంటాయి అనమాట. కదిలినప్పుడు ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి అంతస్తులు ఉన్నప్పుడు భవనాలైనా ఎన్ని రకాలుగా స్టాచ్యూస్ కట్టినా కూడా ఆ భూమి అనేది కింద భాగంలో కదిలినప్పుడు ఖచ్చితంగా అక్కడ లోతత్తు అయితే కనిపిస్తుంది. ఆ చెదలేసి ఉంటేసి లోతత్తు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహమే కాదు, ఎలాంటి విగ్రహాలు పెట్టినా ఎంత ప్రాసిద్ధి చెందినటువంటి నిర్మాణాలు చేసినప్పటికీ కూడా ఆ భూఛాయలు కదిలినప్పుడు ఆ సారం పోయేసి కొంతమేర లొట్టలు అంటారు, మనకి భారతదేశ భాషలో లేదా లొట్టలు పడటం అంటారు అనమాట. అక్కడ పొట్లిపోద్ది మట్టి అంతా. ఆ పొట్లిపోయినప్పుడు బ్రెజిల్ అనేప్పుడు మొత్తం ఇసుక భాగం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టినప్పుడు కట్టేటప్పుడు ఖచ్చితంగా వారు చెప్పు ఉంటారు, అక్కడ రాసి ఉంటారు కూడా. అక్కడ మనకి పట్టిక ఉంటుంది ఒకటి, ఏంటంటే ఇది ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, ఇన్ని సంవత్సరాల ఛాయ అని రాసి ఉంటారు. అప్పుడు విపత్తుకు తగ్గట్టుగా ఏంటంటే వర్షాలు కూడా రావటం దానికి సంకేతం. వర్షాలు రాకపోతే ఇంకో 30 సంవత్సరాలు ఉండేదేమో, కానీ ఆ వర్షాలు కూడా సంకేతం కరెక్ట్గా రావడము, ఈ గ్రహ ఛాయ మారటము, ఆ ఒక మనకి ఏదైతే భూగర్భ ఛాయలు ఉన్నాయో ఆ ఛాయ కదలడంతో పాటు అక్కడ లొట్టలు పడేసి ఆటోమేటిక్గా ఆ విగ్రహ బరువుకు అనేది ఆ విగ్రహం ఛాయ అనేది కూడా అది తగ్గిపోయి పడిపోయి వంగిపోయినటువంటి కనిపిస్తుంది. పైనుంచి వరద రావడంతో అది కొట్టుకుపోవడం, ఈ భూమి కూడా సహరించిపోవడంతో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మన భారతదేశంలో కూడా ఎక్కడైనా పెద్ద ప్రాజెక్టులు, పెద్ద బ్రిడ్జెస్ అన్నీ కూడా పడిపోతూనే ఉంటాయి. అవన్నీ అంటే కన్స్ట్రక్షన్లో లోపం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం 2 రకాలు తీసుకోవచ్చు. అది జరిగింది కదా, యావత్ ప్రపంచంలో ఏదో జరగబోతుంది అని చెప్పడానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ అది లొట్టపడింది. దానికి తగ్గట్టుగా ప్రపంచానికి జరుగుతున్న నష్టం ఉందా అంటే అది చెప్పలేం. అది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వరకే నష్టం. ఇప్పుడు అదే కదా మొన్నటిదాకా ఇష్యూ జరిగింది. సో అది కొన్ని సంవత్సరాలకు జరిగింది, కన్స్ట్రక్షన్ లోపం. అవన్నీ కూడా కట్టేటువంటి దాంట్లో అది డిజైన్ చేయటంలో ఫెయిల్ అయ్యారు,
కన్స్ట్రక్షన్ కట్టడంలో మెటీరియల్ సరిగా వాడాల, కొమ్ము కాశారు, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బ్రెజిల్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఇదే విధంగా అప్పుడు కట్టేట వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోయి ఉండొచ్చు. మనం అనుకున్నటువంటి 7 ఛాయల్లో భూగర్భ జలాల నుంచి తీసుకున్నట్టే కనుక పైన ఆ ఒక పవర్ రావడంతో, ఎక్కువగా ప్రెషర్తో వాటర్ రావడంతో కింద జలాలందరూ కూడా బలం తగ్గడంతో పడిపోయి ఉండొచ్చు. అది జరగడం వల్ల యావత్ ప్రపంచానికి అయితే ఏం జరగదు, నష్టం అయితే లేదు. అలాంటివి చాలా జరుగుతాయి. మరి మనకు 2012లో సునామీ వచ్చింది, చాలామంది కొట్టుకుపోయినారు. మరి మిగిలినోళ్ళంతా మిగిలి ఉన్నారు కదా. కానీ అట్లాంటివి ఏం జరగదు. విపత్తులు అనేది ప్రతి దగ్గర జరుగుతూ ఉంటాయి. అది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఆఫ్ఘనిస్తాన్లో మన యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు బాగానే ఉన్నారు అందరూ. ఇరాన్లో ఇప్పుడు కొత్తగా ఒకటి జీవో తీసుకొచ్చారు, ఆడవాళ్ళు కూడా బయటికి రావచ్చు అని. మరి ప్రపంచ యుద్ధం అయితే ఏం జరగలేదు, ప్రకృతి వైపరీత్యాలు ఏం జరగలేదు, బాగానే ఉన్నారు, సంపాదించుకుంటున్నారు ఇప్పుడు. మరి దుబాయ్ దేశంలో లాంటి వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితి పోయింది, భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. మరి దుబాయ్లో టాయిలెట్స్ కూడా బంగారంతో చేయించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. కానీ అలాంటి భారతదేశం వారు కూడా ఇక్కడ ఏం విపత్తు జరిగిందని భారతదేశం వైపు చూస్తున్నారు. సో అలా ఏం జరగదండి. ఏ దేశానికి తగ్గట్టు ఆ దేశం ఉంటుంది. అక్కడ వారు కట్టేటువంటి, మనం మానవులే కట్టారు కదా, దేవుడైతే నిర్మించలేదు కదా. మానవులు కట్టినటువంటి విగ్రహాలు ఏముందంటే అవి కామన్గా పడిపోతూ ఉండి వస్తూ ఉండి పోతూ ఉంటాయి. వాటి వల్ల మనం ఆ ప్రకృతి వైపరీత్యాలు దానివల్ల ఏదో వస్తుందని అయితే ఏమైతే సూచించే అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. దీని గురించి అయితే ఇది ఎట్లా ఉంటుంది, ప్రపంచానికి ఇది ఎటువంటి నష్టం రాదు దానివల్ల. అవి జరుగుతూ ఉంటాయి కామన్గా. మనకు భారతదేశంలో కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. మనకి ఇల్లు కడతాం కదా, ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు మనకి శంకుస్థాపన చేసేప్పుడు ఆయు అని పెడతారు. మన నక్షత్రం, మన పేరు, మన వయసు, ఈ 3 చూసి ఆయు అని పెడతారు. మన స్థలం స్క్వైర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసి ఒక ఆయువు వస్తుంది. ఆ ఆయువు 70 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు పెడతారు. ఇప్పుడు 50 సంవత్సరాలకే పెడుతున్నారు. అది కూడా ఆ ఆయువు తర్వాత ఆ ఇంటిని మరమ్మతులు చేసుకోవాలి. మళ్ళీ మరమ్మతు చేసుకోకపోతే ఆ ఇంటిలో ఏది అంత నెగిటివిటీ ఉంటుంది. అలానే స్టాచ్యూ ఆఫ్స్ కట్టినప్పుడు అలాంటి ఆయుస్ పెడుతూ ఉంటారు ఒక్కొక్క దగ్గర. అలా పెట్టినప్పుడు అది అంతటితో వెళ్ళిపోయినా కూడా అది అట్లే ఉంటుంది, మళ్ళీ కూడా కట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్స్ వేరే కట్టాలి. కిందంతా ఫ్లోర్ అనేది వదిలేసి కింద ఇప్పుడు అంతా కూడా వేరే కన్స్ట్రక్షన్ వస్తుంది, భూకంపాలు వచ్చిన ఏం కాకుండా అలాంటి కన్స్ట్రక్షన్ చేసుకుని. ఇప్పుడు 72 అంతస్తులు కట్టేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, మన కోకాపేటలో కడుతూ ఉన్నారు. అలాంటి కట్టినప్పుడు ఏం చేస్తుంటే భూకంపాలకు కానీ ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ఏం అవ్వకుండా, ప్రకృతి వైపరీత్యాలకు పడిపోకుండా కట్టేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి ఈ రోజున. అలాంటి విధానం చూసి కట్టుకుంటే అంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి రోబోల చేత కట్టించడం ఇలాంటి చేసుకుంటే మళ్ళీ అలాంటి విపత్తులు జరగకుండా ఉంటుంది. మనం ఇలాంటి రికార్డు మళ్ళీ చేయకుండా ఉంటాం అన్నమాట. బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వింతలు ఏది కాదు. అక్కడ జరిగింది చెప్పింది ఎక్కడ ఏదో అవ్వడం అయితే కాదు, అది వింతకి విచిత్రం అయితే కాదు, అది జరుగుతూ ఉంటుంది అంతే, అది కామన్గా ఉంటుంది. సో మాకున్న అనుమానాలు అయితే పోగొట్టారు సార్, ధన్యవాదాలు.